ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓం నమః శివాయ. వాళ్ళ మీద నీకు ఏమనుమానం వచ్చిందని వాళ్ళని ఫాలో అవుదామన్నావు? గుడికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అవని శ్రీకర్లు మాటి మాటికి పక్కకొచ్చి ఎవరినో కలుస్తున్నారనిపిస్తుంది. అందుకే ఫాలో అవుతున్నాను. వదండి. బంగారం, ఈ స్వామీజీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నాకు అదే అర్థం కావడం లేదు. పైగా ఏదో యాగం కూడా జరిపిస్తున్నాడు. ఏదో జరుగుతోంది. తొందరగా కనిపెట్టకపోతే దెబ్బైపోతాం. అవును. ఈ యాగం పూర్తవగానే మన కూతురి వివరాలు మనకి తెలిసిపోతాయి. మన కూతురు ఎవరు, ఎక్కడుంది అన్నీ తెలిసిపోతాయి బావా. సిద్ధేశ్వర స్వామి యాగ ఫలితం వల్ల మన బిడ్డ గురించి తెలిసిపోతే మనకిది జీవితాంతం గుర్తుండిపోయే రోజు అవుతుంది. అవును బావా, ఈ రోజు మన కలలు, మన ఆశలు అన్నీ నిజం కాబోతున్నాయి. మనకు బిడ్డ వివరాలు తెలియగానే వెళ్ళి పాపని తెచ్చుకుందాం, అత్తయ్యకి చూపిద్దాం. సరే, అలాగే అవని. ఓరి నాయనో. అమ్మో అమ్మో అమ్మో, మనకు తెలియకుండా ఇంత జరుగుతుందా? మనం భయపడేంత ఉంటుందంటావా? ఆ స్వామీజీ సంక్రాంతి రోజున అక్షయ్ని ఎదురుగా పెట్టుకుని చెప్పలేకపోయాడు. ఇప్పుడు ఎలా చెప్తాడంటావు? ఆ రోజు జరిగినట్టే అన్ని వేళలా జరగదు కృష్ణ. యాగాలు చాలా శక్తివంతమైనవి. వాటి ద్వారా ఏవైనా తెలుసుకోగలుగుతారు. ఎంతటి అసాధ్యమైన పనైనా సాధించగలుగుతారు. ఆ యాగం పూర్తయిందంటే అక్షయ అవని శ్రీకర్ల కూతురని ఆయనకు తెలిసిపోతుంది. అప్పుడు ఆ వికాస్ గాడు కల్పనలు డమ్మీ ఫాదర్ అండ్ మదర్లని బయటపడిపోతుంది. దానంతటికీ స్కెచ్ వేసింది నేనే అని కూడా ఓపెన్ అయిపోతుంది. ఇదిగో, అయితే అర్జెంటుగా మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అక్షయ్ వచ్చిన దగ్గర నుంచి ప్రదక్షిణలని, పూజలని ఏదో ఒకటి చేస్తూనే ఉంది. మనం మాత్రం అలాంటివేమి చేయకుండా ఆడుకుంటున్నాం. అక్షయ గ్రేట్ కదా. అంతటి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే శివయ్య ఎక్కువ ప్రేమ చూపిస్తారని మా నాన్న చెప్పారు. అలాంటి వారికి మంచి జరుగుతుందని మా అమ్మ కూడా చెప్పింది. అక్షయ స్కూల్కి వెళ్ళకపోయినా అన్ని విషయాలను తెలుసుకుంటుంది. మనకంటే ఎక్కువ నాలెడ్జ్ తనకుంది. ఇంకా ఆపుతావని గోలా? ఒక హీరో దగ్గర డబ్బులు తీసుకుని మరో హీరోకి కట్అవుట్లు కట్టినట్టు నా చాక్లెట్లు, నా బిస్కెట్లు తిని దాన్ని పొగుడతావేంటి?
అదందరి ముందు బిల్డప్ ఇస్తుంది. అంతేగాని దాని దగ్గర నాలెడ్జ్ లేదు, తోటకూర కట్టాలేదు. దాని మీద శివుడి ప్రేమ టన్నులు టన్నులు ఉంటుందంటున్నావు కదా. అయితే ఇప్పుడు దానికో టెస్ట్ పెడతాను. అందులో నెగ్గుతుందో లేదో చూద్దాం. ఏంటా టెస్ట్? తమని పూజించే పరమ భక్తుల మీద శివుని ఆశీస్సులుంటాయని అంటున్నావు కదా. అలాంటప్పుడు ఆ భక్తులకి ఏదైనా ఆపద కలిగితే ఆ దేవుడు కాపాడాలి, అవునా కదా? అవును. దాని మీద శివయ్యకు ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. వద్దు శౌర్య, అలాంటి పనులు చేయొద్దు. జరగరాందేమన్నా జరిగిందంటే అక్షయ ప్రాణాలకే ప్రమాదం. ఏ జరిగితే అది జరుగుతుంది. నేనైతే తగ్గేదే లేదు. అయ్యో అక్షయ! అక్షయ! అయ్యో అక్షయ! అమ్మా అక్షయ అక్షయ అక్షయ! అక్షయ! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.